ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాకు మతిమరుపు ఉంటే ఆనంది అలా ఎలా చెప్తుంది? నేనే అలా చెప్తున్నానమ్మా. అవునమ్మా, మా ఆనంది ఎక్కడా? అక్క తను చాలా ముఖ్యమైన పనిలో మీరు వచ్చారని తనకి తెలీదు. తెలిస్తే పరిగెత్తుకుని వచ్చేసేది. మేమెళ్ళి ఆనందిని పంపిస్తామండి. అప్పటి వరకు మీరు ఇక్కడే కూర్చోండి. సరేనమ్మా. ఇదిగో సౌందర్య, ఒక్క 10 నిమిషాలు ఆనంది నాన్నగారు పక్కన కూర్చుని ఏదొకటి చెప్తూ ఉండు. నేనెళ్ళి అశ్విన్కి ఫోన్ చేసి మహేష్ గారు ఇక్కడికి వచ్చేలా చేసి ఆనందిని కాపాడి ఇక్కడికి తీసుకొస్తాను. అవును, ఆనందికి ఏమైంది? మహేష్ సార్ వచ్చి ఎందుకు కాపాడాలి? ఏ సౌ, ఇది కూడా మర్చిపోయావా? అక్కడ ఆనంది చేత కరుణాకర్ టాయిలెట్స్ కడిగిస్తున్నాడే. గుర్తొచ్చింది కదా? గుర్తొచ్చింది. నీకేదైనా పని చెప్పాలంటే చాలా భయంగా ఉంది. ఏం చేస్తామక్క, కానీ దేవుడు నాకు మతిమరుపు అనే జబ్బిచ్చాడు కదా. సరే, నేను చెప్పింది ఒక 10 నిమిషాల పాటు మర్చిపోకు. మిగిలింది నేను చూసుకుంటాను. అలాగే అక్క. ఆనంది వాళ్ళ నాన్నకి అక్కడ తన టాయిలెట్స్ కడుగుతున్న విషయం తెలియకూడదు. తెలిస్తే ఆయన చూసి తట్టుకోలేరు. ఆనందిని ఇక్కడికి తీసుకొచ్చేలోపు ఆనంది వాళ్ళ నాన్నతో ఆనంది గురించి మంచి మాటలు చెప్తూ పక్కనే ఉండు. సరే అక్క, నువ్వు వెళ్ళు. హే పల్లెటూర్, నేనిప్పుడే వస్తాను. నేనొచ్చే లోపు ఈ టాయిలెట్స్ అన్ని క్లీన్గా ఉండాలి. ఇక్కడేం చేస్తున్నావు? వీడు కరెక్ట్గా ఫోన్ తీసేటప్పుడే రావాలా? అశ్విన్కి ఈ విషయం ఎలా చెప్పాలి? ఆనందిని ఎలా కాపాడాలి? వెళ్ళి పని చూసుకో. హలో, ఏంటమ్మా ఆనంది ఇంకా రాలేదు? ఆనంది చాలా బిజీగా ఉంది. తనకు అసలు టైమే ఉండదు. నువ్వు అలా చెబుతుంటే ఆనంది పని చేస్తున్నది చూడాలని ఉందమ్మా. అయ్యో, మీరు అలా వెళ్ళకూడదు. కూర్చోండి. ఆనంది వచ్చి నన్ను చూడలేనప్పుడు నేనే ఆనంది దగ్గరికి వెళ్ళి చూసొస్తానమ్మా. అలా వెళ్ళకూడదండి. ఒకసారి నా బిడ్డ పని చేస్తుంటే చూడాలనుందమ్మా. అది కాదు బాబాయ్, కంపెనీలోకి పర్మిషన్ లేకుండా బయట వాళ్ళని రానివ్వరు. ఓ అలాగా. అందులోనూ ఆనంది లాంటి బిజీ టైలర్ని చూడాలంటే ఎవరైనా సరే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ 10 మంది చేసే పని ఆనంది ఒక్కటే చేస్తుంది. అబ్బో, పర్లేదైతే. తను చేసే పని ఎవ్వరు చేయలేరు. చాలా టాలెంటెడ్. అసలు ఆనంది లేకపోతే ఈ కంపెనీయే ఉండదు. అంత పనిమంతురాలు మీ అమ్మాయి. ఆనంది లాంటి బిడ్డను కనడం నిజంగా మా అదృష్టం అమ్మా. అవును, ఆనందిని మీరు చాలా బాగా పెంచారండి. మేమేమీ తనని అంత బాగా పెంచలేదమ్మా. ఏదో అలా తన స్వయం కృషితోనే అలా ఎదిగింది. బాబాయ్, ఆనంది మీ కష్టాలన్నిటినీ తీర్చేస్తుంది. అక్కడ పని వదిలేసి ఇక్కడేం చేస్తున్నావు? ఈయనెవరు? అది మేడం, ఈయన అది
ఏంటి అలా తడబడుతున్నావు? ఎవరైనా చెప్పు. మేడం, ఆయన ఆనంది వాళ్ళ నాన్న. ఆనందిని చూడ్డానికి వచ్చారు మేడం. ఓ, ఆనంది వాళ్ళ నాన్న మీరేనా? అవునమ్మా. ఊరు నుంచి వచ్చారా? అవునమ్మా, చాలాసేపు అయింది, ఇంకా ఆనంద్ రాలేదు. పోని నేనెళ్ళి ఆనంద్ని చూడాలనుకుంటుంటే కుదరదంటున్నారు. నా కూతురు పనిచేస్తుంటే దూరం నుంచైనా దాన్ని చూడాలని వచ్చానమ్మా. కానీ ఆ అవకాశం లేదని అంటున్నారు కదమ్మా. అని మీకెవరు చెప్పారు? ఈ అమ్మాయి చెప్పిందమ్మా. మిమ్మల్ని చూస్తుంటే ఈ కంపెనీకి పెద్ద అధికారిలా ఉన్నారు. కొంచెం నన్ను నా కూతురు దగ్గరికి తీసుకెళ్ళండి అమ్మా. అయ్యో, మీరు పెద్దవారు. అంతలా అడిగాక ఎలా మిమ్మల్ని ఆనంది దగ్గరికి తీసుకెళ్లకుండా ఉంటాం? మీ ఆనందిని మీరు దూరం నుంచి కాదు, దగ్గర నుంచి చూసే అవకాశం నేనే కల్పిస్తాను. చాలా సంతోషం అమ్మా, మీకు రుణపడి ఉంటానమ్మా. అయ్యో, మీరు అంత పెద్ద మాటలు మాట్లాడకండి. మీరు పని చేస్తున్న మీ కూతుర్ని మీరు కళ్ళారా చూసుకుంటే నాకంతే చాలు. మిమ్మల్ని నేనే దగ్గరుండి మరి మీ కూతురు దగ్గరకు తీసుకెళ్తాను. పదండి. రండి. అయ్యో దేవుడా, ఇప్పుడెలా? రే, ఏంట్రా ఈ అప్పని ఇంకా రావట్లేదు? వాడెప్పుడొస్తాడో, ఆనందిని ఎప్పుడు చూస్తాడో, ఆడేడుస్తుంటే మనం ఎప్పుడు వాడిని చూస్తామో ఏంటో. అన్నా, అప్పన్న వచ్చేసాడన్నా. ఏంటండి ఆగిపోయారు? నా కూతురింత పెద్ద కంపెనీలో పనిచేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అంతేకాదండి, ఇంత పెద్ద కంపెనీలో మీ అమ్మాయి చేసే పని చూస్తే మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేడం, ఎవరైనా? ఈయనెవరో తెలీదా మీకు? ఆనంది వాళ్ళ నాన్న. ఓ, నమస్కారం సార్. నమస్కారం అయ్యగారు. మీ ఊరు నుంచి ఈ ఊరికి అంత సడన్ గా వచ్చారేంటి? తన కూతురు ఆనంది ఎలా పనిచేస్తుందో చూద్దామని వచ్చారట. ఓహో, అవునండి, నా కూతుర్ని చూడాలి. అది కష్టపడి పనిచేస్తుంటే చూసి తృప్తిగా ఇక్కడి నుంచి వెళ్దామని వచ్చాను. అంతే కదా? మీ కూతురు పడే కష్టాన్ని చూస్తే మీరు చాలా ఆనందపడతారు. కరుణాకర్ గారు, పాపం పెద్ద ఇన్ని ఎంతసేపని ఇలా నిలబెట్టి మాట్లాడతారు? వెళ్ళి ఆనందిని త్వరగా చూపించండి. ఆ సన్నివేశం చూడ్డానికి ఆయన ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నారో. అలాగే మేడం. రండి సార్, నేను దగ్గరుండి ఆనందిని మీకు చూపిస్తాను. రండి సార్. అలాగేనయ్యా, పదండి. నీకేం చెప్పాను? కాసేపు ఆనంది వాళ్ళ నాన్నని చూసుకోమని చెప్పా కదా. అక్క, నేను ఆయనతో పాటే ఉన్నాను. ఈలోపు ఆ మిత్ర వచ్చేసింది. తనే ఆయన్ని తీసుకొని వచ్చేసింది. తను నేను ఆపలేకపోయానక్క. నీకు పని చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. పద. అయ్యగారు, మా అమ్మాయి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. మీ అమ్మాయి పనిచేసేది ఇక్కడే. మీ అమ్మాయి పని చేస్తుంటే దగ్గరుండి చూడాలన్నారు కదా. మీ కూతురి పనితనాన్ని చూసి ఆనందపడండి.